అది ఒక్క క్షణం మనతో లేకపోతే ఊపిరాడదు. కాసేపు కనిపించకపోతే కోటి రూపాయల ఆస్తిపోయిన ఫీలింగ్, గుండె గల్లంతైన భయం. చేతిలోనే, పర్సులోనో, ప్యాంట్ పాకెట్లోనో అది మస్ట్గా ఉండి తీరాల్సిందే. లేకపోతే భూమి బద్దలవుతుంది, ఆకాశం విరిగి పడుతుంది. టెన్షన్ పడతాం, చిరాకు పడతాం, మనసులో ఉండదు. సర్వస్వం కోల్పోయినట్లు బాధపడతాం. అదేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును, మనమంతా దానికి బానిసలం. మనకు స్వేచ్ఛ లేదు, మనకు స్వాతంత్రం లేదు, దాని నుంచి మనకు విముక్తి లేదు, మనకు మనమైన ఆలోచనలు, అనుభూతులు లేవు. అందరం అది ఆడించినట్లు ఆడుతున్నాం. స్మార్ట్ ఫోన్లకు మనం ఎంతగా బానిసలమయ్యామో తెలిస్తే లబోదిబోమని గుండెలు బాదుకుంటాం. జీవితంలో ఇన్ని కోల్పోతున్నామా అని విచారిస్తాం. గత 14 ఏళ్ల కాలం స్మార్ట్ ఫోన్లు భారతీయుల జీవితాలను ఎలా నాశనం చేశాయో ఓ నివేదిక వెల్లడించింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా అది మనల్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో తెలిపింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ భారతీయుల స్మార్ట్ ఫోన్ అలవాట్లపై ఈ నివేదిక తయారు చేసింది. రీఇమాజినింగ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పీరియన్సెస్, హౌ సర్ఫేస్ ప్లే కీ రోల్ ఇన్ మేకింగ్ ఫోన్ స్మార్టర్ అని ఈ రిపోర్ట్ కు పెద్ద పేరే పెట్టారు. మన దేశంలో స్మార్ట్ ఫోన్ల ప్రారంభమైన 2010 నాటి రోజులతో ఇప్పటి రోజులను పోల్చి చూశారు. దాదాపు 1100 మంది యూజర్లు అలవాట్లను స్టడీ చేసి ఈ నివేదిక తయారు చేశారు. రిపోర్ట్లోని వివరాల ప్రకారం భారతీయులు సగటు రోజుకు దాదాపు 5 గంటల పాటు ఫోన్లతోనే గడుపుతున్నారు. 2010లో ఈ టైం కేవలం 2 గంటలకు మాత్రమే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లలో 84% మంది నిద్రలేచాక 15 నిమిషాలు ఫోన్ చెక్ చేసుకుంటున్నారు. మెలకువగా ఉన్న సమయంలో 31% టైంను ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు. రోజుకు 80 సార్లు నోటిఫికేషన్లు, ఇతర మెసేజీల కోసం ఫోన్లలో ముఖం పెడుతున్నారు. 15 ఏళ్ల కిందట ప్రధానంగా కమ్యూనికేషన్కు మాత్రమే వాడిన ఫోన్లను ఇప్పుడు కాలక్షేపం కోసం ఎక్కువగా వాడుతున్నారు. మెసేజ్లు, కాల్స్ నానాటికి తగ్గిపోతూ వీడియో కంటెంట్ పై చేయి సాధిస్తుంది. 2010తో పోలిస్తే ప్రస్తుతం కాల్స్, మెసేజీల కోసం పావలా భాగం టైం మాత్రమే కేటాయిస్తున్నారు. గేమింగ్, సర్చింగ్, సర్ఫింగ్, షాపింగ్ లావాదేవీలే ఎక్కువ సమయాన్ని తినేస్తున్నాయి. ఫోన్ చేతిలోకి తీసుకున్న తర్వాత ఛార్జింగ్ అయిపోయే వరకు వదిలిపెట్టని మనుషులు మన చుట్టూనే కనిపిస్తుంటారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, నానా యాప్స్ గంటల తరబడి సర్చింగ్ చేస్తుంటారు. ఈ లోకాన్ని, కుటుంబాన్ని, చేస్తున్న పనులను మర్చిపోయి వీడియోలు, రీల్స్, మీమ్స్ చూస్తూ వెర్రి వాళ్ళలా నవ్వుకుంటూ ఉంటారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం భారతీయ యూజర్లలో 50% మంది స్మార్ట్ ఫోన్లలో వీడియో కంటెంట్ చూస్తున్నారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతలో ఎక్కువ మంది షార్ట్ వీడియోలు చూస్తున్నారు. ఫోన్లకు కేటాయిస్తున్న టైంలో 5 నుంచి 8% గేమింగ్లో, అంతే టైం షాపింగ్లో గడుపుతున్నారు. లాంగ్ వీడియో స్ట్రీమింగ్ కోసం దాదాపు 29% సమయం కేటాయిస్తున్నారు. 66% మంది చేతులు ఏ పని లేకపోయినా ఫోన్లపైకి ఆటోమేటిక్గా వెళ్తున్నాయి. 2010తో పోలిస్తే ప్రస్తుతం యాప్స్ సంఖ్య 35 రెట్లు పెరిగింది. ఇంటర్నెట్ వినియోగం 71% పెరిగింది. మరి స్మార్ట్ ఫోన్లతో అన్ని నష్టాలేనా అంటే కాదని చెప్పొచ్చు. మన దేశంలో చాలా మందికి ఇంటర్నెట్ సర్వీసులను స్మార్ట్ ఫోనే తొలిసారి పరిచయం చేసింది. ఫోన్లు, ఇంటర్నెట్, డేటా అందుబాటు ధరలో ఉండటమే దీనికి కారణం. ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ల ధర ఎక్కువ కావడం, వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లే సౌకర్యం లేకపోవడంతో మొబైల్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. పల్లెలు, పట్టణాలు, అడవులు, మెట్రో సిటీలు ఎక్కడైనా సరే సెల్ ఫోన్ మోతలు మోగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లతో బిల్లుల చెల్లింపు, డేటా నింపుకోవడం వంటివి సులభమయ్యాయి. వాటి కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఫోన్ ద్వారా ఆన్లైన్ సేల్స్, కస్టమర్ రివ్యూలు, ప్రోడక్టులపై అవగాహన కూడా పెరిగింది. అయితే వీటికి కేటాయించే సమయం అతి తక్కువ. వినోదం కోసం ఫోన్ను ఎక్కువగా వాడుతున్నారు. సోషల్ మీడియా యాప్స్లలో గంటల కొద్దీ గడుపుతున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిడి, కంటి చూపు తగ్గడం, మనుషులతో కలవలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మెదడుకు మేత పెట్టే బుక్ రీడింగ్, సోషల్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. ఫోన్ కూడా భోజనం వంటిదేనని, మితిమీరితే ఆరోగ్యం చెడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.